అందరికీ జేబీ. నేను బర్రె ఆనంద్ కుమార్. మిత్రులారా, ఈరోజు నేను మీ అందరితో చెప్పాలనుకున్న అంశం భారతదేశంలో కులాలు, వాటి పుట్టుక, అభివృద్ధి, పనితీరు. ఈ అంశం పైన పరమపూజ్యులు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ 1916 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ఒక సెమినార్లో ఇచ్చినటువంటి ప్రసంగపాఠమైనటువంటి ఈ అంశంపై ఈరోజు నేను విశ్లేషణ చేద్దామని అనుకుంటున్నాను. మిత్రులారా, ఏప్రిల్ 11వ తారీఖున మహాత్మా జ్యోతిబా పూలే జయంతి రోజున నేను ఒక మెసేజ్ పెట్టాను. ఏమంటే, ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నేను ఈ అంశంపై విశ్లేషణ చేస్తానని చెప్పి మెసేజ్ పెట్టడం జరిగింది. అప్పటికి ఈ పుస్తకాన్ని దాదాపు 2 సార్లు చదివి ఈ అంశం ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇది తెలియాల్సిన అవసరం ఉంది, కాబట్టి దీని మీద లైవ్ ఇవ్వాలని అనుకొని నేను పెట్టడం జరిగింది. ఈ 11 నుంచి 14 మధ్యలో దీన్ని కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది చాలా గజిబిజి సబ్జెక్ట్ లాగా ఉంది, ఎక్కువ మందికి తెలియాలని చెప్పి 4-5 సార్లు చదివాను. అంత చదివినా కూడా యాక్చువల్గా నేను ఏదైనా లైవ్ ఇవ్వాలనుకుంటే ముందు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను. కొన్ని పాయింట్స్, ఆ మెయిన్ పాయింట్స్ని బట్టి కొంత ఒక ఆర్టికల్లా తయారు చేసుకొని దాన్ని బేస్ చేసుకొని లైవ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఇక్కడ ఈ బుక్ నుంచి నోట్స్ ప్రిపేర్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాదాపు బుక్ అంతా కూడా నోట్స్ కింద వచ్చింది. అదే క్రమంలో బుక్ లోపల అండర్లైన్ చేసుకునే దగ్గర కూడా దాదాపు ప్రతి పాయింట్ని, ప్రతి లైన్ని కూడా అండర్లైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే సబ్జెక్టు చాలా క్రిటికల్గా ఉంది. బాగా అర్థం చేసుకొని డెప్త్గా ఆలోచిస్తేనే తప్ప అర్థం కాని విధంగా కానీ, లేదా ఒక రకంగా బాగా కాన్సన్ట్రేషన్తో వింటేనే తప్ప కన్ఫ్యూజ్ అయిపోయే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కనుక మిత్రులందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఇందాక మనం లైవ్ ఇచ్చిన క్రమంలో నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఇది మధ్యలో లైవ్ ఆగిపోయింది. మళ్ళీ పనిచేయడం వల్ల మళ్ళీ ఇప్పుడు పెట్టడం జరిగింది. మిత్రులారా, కొంచెం జాగ్రత్తగా వినాలని కోరుకున్నా. ఈ కులాల పుట్టుక అనే అంశం మీద దాదాపు చాలామంది పెద్దలు చాలా విశ్లేషణలు అనేవి తీసుకురావడం జరిగింది. దాంట్లో బాలగంగాధర్ తిలక్ గారి దగ్గరికి వస్తే ఆయన ఆర్యులు, అనార్యులు, మేము బ్రాహ్మణులు, ఆర్యులు, బయట నుంచి వచ్చిన వాళ్ళం అనే ఒక సిద్ధాంతాన్ని ఆయన అప్పుడు తీసుకురావడం జరిగింది. అయితే అంతకుముందే ఇదే అంశంలో మరొక కోణం నుంచి మహాత్మా జ్యోతిబా పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి సామాజిక విప్లవయోధుడు మహాత్మా జ్యోతిబా పూలే గారు తన గులాంగిరి పుస్తకం ద్వారా ఇదే అంశాన్ని మరో కోణంలో మనకు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత దక్షిణ భారతదేశం నుంచి ఆత్మగౌరవ పితామహుడు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు ఇదే అంశంలో మరొక కోణాన్ని మనకి పరిచయం చేశారు. అదేంటంటే, ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ద్రవిడులు, మీ ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు ఆర్యులు. ఈ ద్రవిడులు, ఆర్యులు వేరువేరు. అసలు ఒరిజినల్గా ఈ భారతదేశ మూలవాసులు ద్రవిడులు కాబట్టి ఈ దేశం మాది అనే ఒక కాన్సెప్ట్తో ద్రవిడులు, ఆర్యులు అనే ఒక సిద్ధాంతాన్ని పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు కూడా తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తదనంతర ఉద్యమ చరిత్రలో ఒక ఉప్పిన కెరటంలో వేసినటువంటి మాన్యవర్ కాన్సీరామ్ గారు, ఆ తర్వాత కపార్డే సాహెబ్ గారు, అదేవిధంగా శ్రీకయ్య గారు, దేనాబానా గారు లాంటి పెద్దలందరూ బాంబ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా మరొక థియరీని తయారు చేసి ఆ చాతుర్వర్ణాల్లో త్రివర్ణాల వాళ్ళు నుంచి మనువాదులు కానీ మిగిలిన ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన వర్గాలకు సంబంధించిన మిగిలిన వర్గం ఏదైతే ఈ శూద్రులు, అతిశూద్రుల వర్గాలు ఏదైతే ఉన్నాయో వీళ్ళని బహుజనులు అనే ఒక కాన్సెప్ట్తో, మెజారిటీ ప్రజల బహుజనులు అనే ఒక కాన్సెప్ట్తో బాంబ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ద్వారా మరొక సిద్ధాంతాన్ని కూడా దీంట్లో కులాలు ఎలా పుట్టాయనే దాన్ని ఒక సిస్టమ్ని, ఒక సూత్రీకరణ తీసుకొని రావడం జరిగింది. అయితే ఇలాగా అనేక మంది వివిధ రకాలైన విశ్లేషణలు అనేవి తీసుకురావడం జరిగింది. ఈ క్రమంలోనే పరమపూజ్యులు బాబాసాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు అసలు కీలకమైన సబ్జెక్టు ఈ కులాలు అనేవి భారతదేశాన్ని పట్టిపెడుతున్న ఒక ప్రధానమైన జాడ్యం, ఒక రోగం ఏదైతే ఉందో ఈ కులం అనేది ఎలా ఆవిర్భవించింది అనే అంశం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దృష్టికోణం నుంచి మనం పరిశీలన చేస్తే ఎలా ఉంటుంది అనే విషయమే ఈ యొక్క పుస్తకం, భారతదేశంలో కులాలు, వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి. దీన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు క్యాస్ట్స్ ఇన్ ఇండియా, దేర్ మెకానిజం, జీనియస్ అండ్ డెవలప్మెంట్ అనే ఒక థీసిస్ కింద, ఒక ఆర్టికల్ కింద మనకు ఇవ్వడం జరిగింది. ఒక బుక్ కింద మనకు అది వచ్చింది. ఇది యాక్చువల్గా వాల్యూమ్ 1 పార్ట్ 1లో
ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర వారు 1979లో ఇచ్చిన దాని ద్వారా వచ్చింది. దీని తెలుగులో భారతదేశంలో కులాలు వాటి పుట్టుక పనితీరు అభివృద్ధి అనే దాంతో మనకి రావడం జరిగింది. చాలా టిపికల్ సబ్జెక్టు. కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశాన్ని పట్టిపీడిస్తున్న ఒక ప్రధానమైన జాడ్యం కులం. ఈ కులానికి సంబంధించి ఎలా ఆవిర్భావం జరిగింది, దాని ఎలాగా పనితీరు ఎలా మారుతూ వచ్చింది, అది ఎలా అభివృద్ధి చెందింది అనే విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న విశ్లేషణ ఏంటంటే, ఈ కులం అనేది పూర్తిగా అంతర్వివాహాల మీద ఆధారపడి ఉంటుందనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విశ్లేషణ. అంతకుముందు ఏదైతే బాహ్య వివాహాలు అనేవి జరిగిందో, బహిర్వివాహం అనేది ఎలా జరిగిందో దాని మీద అంతర్వివాహం ఆపాదనాన్ని కులం అనే దాని కింద తీసుకుని రావడం జరిగింది. ఈ బహిర్వివాహం అంతర్వివాహం ఇది ఏంటి అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, బహిర్వివాహం అంటే ఎవరినైనా చేసుకోవచ్చు. అది పర్టికులర్గా ఈ కులం ఈ వర్గం అనే సంబంధం లేకుండా ఎవరినైనా చేసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళైనా ఎక్కడి నుంచి ఎవరెవరినైనా చేసుకోవచ్చు అనేది బహిర్వివాహం. అంతర్వివాహం అంటే ఒక సర్కిల్ గీసుకొని ఈ వర్గం వీళ్ళలో మాత్రమే పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనేదాన్ని అంతర్వివాహం అంటారు. అయితే గతంలో అంతకుముందు కొన్ని వేల సంవత్సరాల నుంచి నడుస్తున్న బహిర్వివాహం ఎవరైనా చేసుకోవచ్చు అనే సిస్టమ్ని మీద అంతర్వివాహం లిమిటెడ్గా వీళ్ళలో మాత్రమే చేసుకోవాలి అనే ఈ అంతర్వివాహాన్ని ఆపాదించడమే కులం అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ సింపుల్గా ఒకటి అనలైజ్ చేశారు. అయితే దీన్ని అనలైజ్ చేసుకుంటా వెళ్ళే క్రమంలో ఈ అంతర్వివాహాలు అనేవి ఎలాగా సమాజంలోకి తీసుకురాగలిగారు అంటే, అంతకుముందు కొన్ని వందల సంవత్సరాల నుంచి బహిర్వివాహం నడిచింది. అంతర్వివాహం లోపలికి ఎలాగా లిమిటెడ్ చేయగలిగారు ఆ సమాజాన్ని కానీ లేదా ఆ సమూహాలను కానీ అనే దానికి సంబంధించి విశ్లేషణ కొంచెం డెప్త్గా వెళ్ళారు. మిత్రులారా, మధ్యలో కాల్స్ రావడం వల్ల కొంచెం డిస్టర్బ్ అయింది, వెళ్ళడం జరిగింది. ఈ అంతర్వివాహాలని ఎలాగా లిమిటెడ్ చేయగలిగారు అనే దానికి వస్తే, అంతర్వివాహాలకి కులానికి సంబంధం ఏంటి అనేది తీసుకొని వచ్చినప్పుడు, ఒకదాని నుంచి ఒకరికి ఎక్స్పాండ్ అయ్యి ఎక్కడి నుంచి ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు అందరం ఎవరికాలో ఒకటే అన్న కాన్సెప్ట్లోకి వస్తుంది. అలా కాకుండా ఒక చిన్న పరిధిని ఏర్పాటు చేసి దాంట్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటా దాంట్లోనే తిరుగుతూ ఉండి అలాగున్నప్పుడు అది ఆ ప్రాంతం వరకు లిమిటెడ్ అయి ఉంటుంది అనే కాన్సెప్ట్తో అంతర్వివాహం అనేది తీసుకురావడం జరిగింది. ఈ అంతర్వివాహాలని ఎలాగా పెంపొందించారు, అప్పుడు దాకా లేని దాన్ని ఒక్కసారిగా ఈ సిస్టమ్ అనేది దీంట్లో లోపలికి తీసుకురావాలంటే కొంచెం కష్టమైన పని కాబట్టి దీన్ని ఎలాగా డెవలప్ చేసుకొచ్చారు అనే దానికి సంబంధించి ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్న ఎనలైజేషన్లో చూసుకుంటే, అంతర్వివాహం అనేది రావాలంటే స్త్రీ పురుషులు సమానమైన నిష్పత్తిలో ఉండాలి. దాదాపు ఏ సమాజమైనా సరే స్త్రీ పురుషులు సమానంగానే ఉండొచ్చు, కొంచెం అడ్డీట్లో ఇద్దరూ సమానంగానే ఉండొచ్చు. దాన్ని ఒక లిమిటెడ్ దాంట్లోపలికి తీసుకొచ్చి ఒక చిన్న సమూహంలోకి తీసుకొచ్చి దాంట్లోపల స్త్రీ పురుషులు సమానం అనేది తీసుకొస్తే అది కొంతకాలానికి ఎక్కువ తక్కువ అవ్వచ్చు. ఎందుకని ఎక్కువ తక్కువ అవుతుందంటే, ఒక భార్య ఒక భర్త కలిస్తే ఒక వివాహం, అది అంతర్వివాహం అవ్వచ్చు, బాహ్య వివాహం అవ్వచ్చు. ఈ భార్య భర్త అనే ఒక ఏదైతే ఉందో వివాహానికి సంబంధించి ఈ ఇద్దరూ సమానంగా ఉన్నంత వరకు మాత్రమే ఈ అంతర్వివాహాలు అనేవి కరెక్ట్గా వెళ్తాయి. ఈ భార్యాభర్త అంటే ఒక ఆడ ఒక మగలోని ఆడవాళ్ళు ఎక్కువ మగవాళ్ళు తక్కువ కానీ లేదా మగవాళ్ళు ఎక్కువ ఆడవాళ్ళు తక్కువ అనేది కనుక ఇన్బ్యాలెన్స్ కనుక అయితే ఏమవుతుందంటే, ఎవరైతే ఎక్కువ అయ్యారో మిగిలిన వాళ్ళు ఎవరైతే తక్కువగా ఉన్నారో ఈ తక్కువగా ఉన్న వాళ్ళు ఆ సమూహం నుంచి బయటకు వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొక సమూహాన్ని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నారో ఈ వివాహం అనే ఒక కాన్సెప్ట్ ఒక కులంగా ఒక చిన్న లిమిటెడ్గా పెట్టుకున్న దాన్ని బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అది బయటికి ఎక్స్పాండ్ అయ్యి ఈ కులంలోంచి ఈ కులం బయట కులం కలిసిపోయినప్పుడు వాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు మళ్ళీ ఒక సపరేట్గా ఏర్పడేలాగా వచ్చేసి ఈ అంతర్వివాహ వ్యవస్థ అనేది దెబ్బతింటది. ఈ దెబ్బ తినకుండా ఉండే కాన్సెప్ట్లో ఈ యొక్క సమూహం ఏదైతే లిమిటెడ్గా పెట్టుకున్నారో అంతర్వివాహం అనుకున్నారో ఈ అంతర్వివాహ వ్యవస్థ అనేది దెబ్బ తినకుండా ఉండాలంటే ఈ స్త్రీ పురుషుల నిష్పత్తి అనేది ఏదైతే సంఖ్య ఉందో ఇది సంఖ్య సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. సంఖ్య సమానంగా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఒక భార్య భర్త ఉన్నప్పుడు భార్య భర్త వాళ్ళ టైం పీరియడ్ అయిపోవాలంటే ఇద్దరు ఒకేసారి చనిపోవాలి. సమానంగా ఉండడం అంటే ఒక అంతర్వివాహంలో ఇద్దరు సమానంగా సంఖ్య నడాలంటే భార్యాభర్త ఇద్దరు ఒకేసారి చనిపోతేనే ఆ సంఖ్య అటు ఇటు మారకుండా సమానంగా వెళ్తూ ఉంటుంది. లేదు భార్య ముందు చనిపోయి భర్త బతుకున్నాడంటే ఇక్కడ మగవాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంటుంది.
అదే సందర్భంలో భర్త చనిపోయి భార్య పెడితే ఆడవాళ్ళ సంఖ్య కొంచెం పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఇద్దరు ఒకేసారి చనిపోవడం అనేది సాధ్యం అవుతుంది అంటే అది ఇప్పటికీ సాధ్యం కాని పని. అయితే భార్య కానీ భర్త కానీ ఒకసారి ముందు వెనక అనేది చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఇలాగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఒక భార్య భర్త అంతర్వివాహంలో ఎవరైనా ఒకరు చనిపోతే అవి ఎక్స్ట్రా మిగిలిపోయిన ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ఇంబ్యాలెన్స్గా ఉన్నదాన్ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బ్యాలెన్స్ చేయడానికి తీసుకున్న ఒక నిర్ణయమే, ఇన్ కేసు ఒక భర్త చనిపోయి భార్య కనుక మిగిలుంటే ఆ భార్య మిగులు భార్య కింద మిగులు వాహకం కింద మనకి కనిపిస్తుందని చెప్తారు. దాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా తీసుకొచ్చారంటే, ఒక భార్య భర్త ఇద్దరు అంతర్వివాహానికి సంబంధించి భర్త కనుక ముందు చనిపోతే ఆ భార్య అదనపు స్త్రీ కింద మిగులుతుంది. అంటే ఈ ఇద్దరు సమానంగా తీసుకొచ్చిన ఈ సిస్టంలోకి పురుషుడు ముందు చనిపోయి స్త్రీ కనుక ఇంకా మిగిలి ఉంటే ఆ స్త్రీ అదనపు స్త్రీ, అంటే ఇద్దరు సమానంగా ఉన్న దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. ఈ అదనపు స్త్రీగా ఉన్న మహిళని మళ్ళీ తగ్గించుకుంటే తప్ప మళ్ళీ ఈక్వల్ అవ్వదు. ఈ అంతర్వివాహం అనేది దాంట్లో సమానం అవ్వదు. ఈ సమానం అవ్వని పరిస్థితుల్లో ఆ స్త్రీని ఏం చేయాలి? అదనపు స్త్రీగా మిగిలిపోయిన భార్యాభర్తల్లోని భర్త చనిపోయాడు, ఆ స్త్రీ అదనపు స్త్రీగా మిగిలిపోయింది. ఈ అదనపు స్త్రీని ఏం చేయాలి అనే దానికి సంబంధించి 2 మార్గాలను తీసుకున్నారు. ఈ 2 మార్గాలు ఏంటంటే, భర్త చనిపోతే భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి. అలా చనిపోవడానికి తీసుకున్న ఒక సిస్టమే సతీ సహగమనం. అంటే భర్త చనిపోతే భర్త చితి మీద భార్యను కూడా పెట్టి తగలబెట్టడం అనేది సతీ సహగమనం. ఇలా చేయడం వల్ల ఈ అదనపు స్త్రీగా మిగిలిన భర్త చనిపోయినప్పుడు ఆ అదనపు స్త్రీగా మిగిలిపోయిన ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళని భర్తతో పాటు చితి మీద తగలబెట్టేస్తే ఆ సతీ సహగమనం ఒక కాన్సెప్ట్ని తీసుకొస్తే అక్కడ మళ్ళీ ఈక్వల్ అవుతుంది, సమానం అవుతుంది. ఇది ఒకటే. అయితే అప్పుడు దాకా లేని ఒక సిస్టమ్ని భర్తతో పాటు భార్యని కూడా చితి మీద పెట్టి తగలబెట్టేయాలి అనే ఒక సిస్టమ్ని చాలామంది అంగీకరించవచ్చు, ఇంకా ఎక్కువ మంది అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే అక్కడ తనతో పాటు తగలబడిపోవడానికి ఆ భార్య ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. అదే సందర్భంలో ఆ భార్యకి సంబంధించిన బంధువులు కానీ వాళ్ళ వర్గం కానీ అంతా కూడా దాన్ని వ్యతిరేకించవచ్చు. ఇలాంటి సందర్భంలో ఈ సతీ సహగమనం అనేది పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతుంది అనేది చెప్పడానికి కష్టతరమైన పని. అది పరస్పర అంగీకారంతోనో లేకపోతే కొంత బలమైన ఇటుపక్క ఒక వర్గం బలవంతంగా తీసుకొని చేయగలిగే అవకాశం ఉన్నంత వరకు మాత్రమే అది సాధ్యం అవుతుంది. కాబట్టి పరస్పర అవగాహన లేదా అంగీకారం లేదా బలవంతంగా చేయగలిగే అంత శక్తి లేనప్పుడు అది చేయడం సాధ్యం కాదు. అది చేయడం సాధ్యం కాకపోతే మరి 2వ మార్గం ఏంటి? ఈ 2వ మార్గం ఏంటంటే బలవంతపు వైధవ్యం. బలవంతపు వైధవ్యం అంటే ఏంటంటే, ఎవరైతే అదనపు స్త్రీగా మిగిలారో భార్యాభర్త ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు భర్త చనిపోతే ఆ మిగిలిపోయిన అదనపు స్త్రీగా మిగిలిన ఈ స్త్రీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బతికినా చనిపోయిన విధంగా ఉండాలి అంటే, వాళ్ళు ఇంక లెక్కల్లోకి రాని విధంగా ఉండాలంటే వాళ్ళు ఇంకా బతికినట్టు కాకుండా వాళ్ళని సపరేట్గా ఇంకెప్పుడు పెళ్లి చేసుకోకుండా వాళ్ళు సపరేట్గా ఉండిపోవాలి. అలాగే బలవంతపు వైధవ్యాన్ని అనేది తీసుకొని రావాలి. సరే, ఇలా బలవంతపు వైధవ్యాన్ని తీసుకొచ్చారు, కరెక్టే, వాళ్ళు ఇంక పెళ్లి చేసుకోరు అని కొంతకాలం వరకు నడవచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, లేదా ఇంకొక రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్ లోపలికి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు. ఇలాంటి పరిస్థితి మళ్ళీ రావచ్చు. అలా రాకుండా ఉండడానికి మళ్ళీ దానికి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అన్న దానికి సంబంధించి ఏం చేశారంటే, ఒకవేళ భర్త చనిపోయి భర్తతో పాటు భార్యని సతీసాగమనం చేయడానికి లేకుండా ఆ సిస్టమ్ కాకుండా మరో సిస్టంలో బలవంతపు వైధవ్యం ఏదైతే పెట్టారో ఇది కంటిన్యూగా జరగాలి అంటే ఆ స్త్రీ వేరే అక్రమ సంబంధాల్లో కానీ లేదా భవిష్యత్తులో మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రాకుండా ఆ స్త్రీ మీద ఇంకొక పరపురుషుడికి ఎవరికి వ్యామోహం కలగకుండా ఉండడానికి మరో సిస్టమ్ ఏంటంటే, ఈ భర్త చనిపోయిన భార్య బలవంత వైధవ్యంగా తీసుకొచ్చిన ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడికి నున్నగా గుండు కొట్టించడం, ముఖం అందుక ఈ ఆవిడ అందవిహీనంగా ఉండే విధంగా కనిపించే విధంగా చేయడం, తెల్ల చీర కట్టడం, ఎలాంటి ఆభరణాలు నోచుకోకుండా బొట్టు కానీ మిగతా అందం అనేది ఎక్కడా కనిపించకుండా చేయడం, మొలకలు లాంటివి ఇలాంటివే పెట్టడం, ఇలాగా స్త్రీని శారీరకంగా బలహీనంగా చేసి అందవిహీనంగా చేసి ఆ స్త్రీ బయటికి రాకుండా ఇంకొకరు ఎవరో మోహించకుండా లేదా ఆమె ఎవరిని మోహించకుండా ఉండే విధంగా తయారు చేసి ఆమెని సజీవంగా ఉన్నప్పటికీ కూడా చనిపోయిన విధంగా తయారు చేసే పద్ధతిలో, ఇంకెందుకు పనికి రాకుండా ఉండే విధంగా తయారు చేసే పద్ధతిలో ఇలా తయారు చేయాలనేది రెండోది. మొదటిది సతీ సహగమనం, భర్తతో పాటు చంపేయడం. అదనపు స్త్రీ అనే ఒక ఏదైతే ఉందో దీన్ని తప్పించుకునే మార్గంలో చంపేయడం ఒకటి. క్షమించండి, నెట్ బాగా ఇబ్బందిగా ఉంది, దానివల్ల అని చెప్పి ఇలా డిస్టర్బెన్స్ ఎదురవుతుంది. ఇలా రెండో మార్గం బలవంత వైధవ్యాన్ని తీసుకొచ్చి ఇలాగ ఆపాదించడం. సరే, ఈ విధంగా స్త్రీని
ఎవరైతే అదనపు స్త్రీగా ఉన్నారో భర్త భార్యల్లో ఒకవేళ భర్త చనిపోయి మిగిలిపోయిన భార్య అదనపు స్త్రీగా ఉంటే ఆ స్త్రీని ఈ స్త్రీ పురుషులు సమాన సంఖ్యను అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో స్త్రీని ఎలా చేయొచ్చు. ఒకవేళ భార్య బతికి భర్త బతికుండి భార్య చనిపోతే అప్పుడు మళ్ళీ మగవాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ఆడవాళ్ళ సంఖ్య తగ్గుతుంది. మరి దీన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. ఈ బ్యాలెన్స్ చేయాలంటే సేమ్ పాలసీ వీళ్ళకి కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఎలాగా మగవాడు చనిపోతే మగవాడి చితి మీద భార్యని ఎలా తగలబెట్టాలనుకున్నారో అదే క్రమంలో భార్య చనిపోయినప్పుడు భార్యతో పాటు భర్తను కూడా తగలబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా భర్తను కూడా తగలబెట్టాలంటే అది సాధ్యం కాని పని. ఎందుకంటే ఈ దుర్మార్గమైన ఈ వ్యవస్థని, ఈ అంతర్వివాహ వ్యవస్థను కానీ లేదా కుల వ్యవస్థను కానీ సిద్ధాంతాన్ని తయారు చేసిన వాళ్ళు పురుషులు. ఈ పురుషులు వాళ్ళని వాళ్ళు చంపుకోవడానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకోకుండా ఉండడానికి ఒక మార్గం అయితే, రెండోది ఈ వ్యవస్థని బలంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత కూడా పురుషుడి మీద ఆధారపడి ఉంది. కాబట్టి పురుషుడు ఒక సంఖ్యను కోల్పోవడం అంటే ఆ యొక్క వ్యవస్థలో ఒక విలువైన ఆస్తిని కోల్పోవడం కింద లెక్కలోకి వస్తుంది. కాబట్టి స్త్రీతో పాటు పురుషుడిని కూడా చంపడం వల్ల ఆ యొక్క వ్యవస్థ ఏదైతే అది దుర్మార్గమైన వ్యవస్థ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఆ వ్యవస్థను కాపాడుకునే ఒక రక్షణ కవచంగా ఉన్నటువంటి విలువైన ఆస్తిని కోల్పోయిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ పురుషుడిని స్త్రీతో పాటు సమానంగా చంపకూడదు అనే ఒక సిస్టమ్ వల్ల పురుషుడిని చంపరు. సరే, పురుషుడిని చంపకూడదు మరి, కానీ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. స్త్రీతో పాటు బ్యాలెన్స్ చేయాలంటే మరి ఏం చేయాలి? దానికి ఒక రెండు మార్గాలు ఏంటంటే, ఒకటి ఈ పురుషుడు ఇంకొక అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకోకుండా అతను జీవితకాలం అంతా బ్రహ్మచర్యం పాటించే విధంగా ఉండాలి. ఎలాగైతే స్త్రీ బలవంత వైదవ్యం కింద ఒక మూల ఎక్కడైతే పడి ఉండి ఈ బ్యాలెన్స్ తప్పకుండా ఉంటుందో, అలాగే పురుషుడు కూడా ఇంకొక అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకోకుండా బలవంతంగా ఒక ఈ సన్యాసం తీసుకోవడం లాంటిదో, లేకపోతే ఆ భార్యనే తలుసుకుంటా అలా జీవితాంతం కుంగిపోయి ఉండడం లాంటిదో ఇలాంటివి చేసుకుంటే ఇంకా అతను కూడా బలవంతపు బ్రహ్మచర్యం పాటించుకోవాలి. ఇలా పాటించుకోవడం సాధ్యం అవుతుందా అంటే అది సాధ్యం కావచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే భార్య చనిపోతే ఆ భార్యనే తలుచుకుంటే ఎక్కువ కాలం జీవించే వాళ్ళు దాదాపు చాలా తక్కువగా ఉండొచ్చు. అదే క్రమంలో కొంతకాలం బాధ అయిపోయిన తర్వాత అతను మళ్ళీ ఇంకొక వివాహం ఏదో చేసుకొని ఇంకొక పురుషుడికి భార్య కావాల్సిన ఒక నెంబర్ని ఏదైతే ఒక సంఖ్య ఉందో ఆ సంఖ్యను తగ్గించి ఇతనికి ఎక్కువ మందిని చేసుకునే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఈ బ్యాలెన్స్ అనేది లేకుండా ఇబ్బంది పడకుండా ఉండాలంటే అప్పుడు అతనికి చేయాల్సిన బాధ్యత ఏంటంటే, అతను వేరే మార్గం పట్టుకోకుండా ఇంకొక ఇబ్బందులు వేరే బయట కులాల వాళ్ళకి కానీ బయట వర్గాల వాళ్ళకి కానీ ఈ ఎఫ్ఐఆర్స్ అనేవి లేకుండా చేసుకోవడం కోసం అతను ఏం చేశారంటే, అతనికి రెమెడీగా ఇంకా పెళ్లి వయసు రాని బాల్య వివాహం ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారో వీళ్ళనిచ్చి ఇతనికి పెళ్లి చేయాలి. ఇతనికి ఎప్పుడైతే ఇలా పెళ్లి చేశారో ఇంకొకరు భార్యలను కానీ లేదా ఇంకొకరిని కానీ ఎవరిని కూడా చూసుకోకుండా ఉండడానికి ఒక బ్యాలెన్స్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా బాల్య వివాహం అనేది తీసుకురావడం జరిగింది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ అంతర్వివాహ వ్యవస్థను అనేది నిలబెట్టడం కోసం ఈ సిస్టమ్ను తయారు చేసే క్రమంలో ప్రధానంగా 4 విషయాలు తీసుకొచ్చారు. ఒకటి, అదనపు స్త్రీ భార్యాభర్తల్లో ఒకవేళ భర్త చనిపోయి భార్య అదనపు స్త్రీగా మిగిలిపోతే ఆ అదనపు స్త్రీ యొక్క భారాన్ని తగ్గించుకోవడం కోసం సతీ సహగమనం అనేది తీసుకురావడం. అంటే భర్తతో పాటు భార్యను కూడా చితి మీద పెట్టి తగలబెట్టాడు. ఒకవేళ అలాంటి కండిషన్స్ కానప్పుడు ఆ భార్య శాశ్వతంగా బలవంతపు వైధవ్యాన్ని కల్పించడం అనేది ఈ 2 సిస్టంలో స్త్రీకి పెట్టడం జరిగింది. అదేవిధంగా మగవాళ్ళకు 2 సిస్టంలు ఏంటంటే, ఒకటే బలవంత బ్రహ్మచర్యం. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ఇంకొక ఏ స్త్రీతోని కలవకుండా పెళ్లి చేసుకోకుండా లేదా వేరే సంబంధాలు ఏం పెట్టుకోకుండా అతను బలవంత బ్రహ్మచర్యాన్ని పాటించే విధంగా చేయడు. లేదా అతనికి పెళ్లి వయసు రాని ఎవరైనా చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకిచ్చి వివాహం చేశాడు. ఈ 4 సిస్టంలు అనేవి తీసుకురావడం జరిగింది. ఈ 4 సిస్టంలోనే 3వ సిస్టమ్ ఏదైతే బలవంతపు బ్రహ్మచర్యం అనే మగవాడుకున్నదో ఇది దాదాపు లేకుండా పోయింది. అప్పుడు ప్రధానంగా 3 సిస్టంలు అనేవి నడిచింది. ఒకటే సతీ సహగమనం, రెండోది బలవంతపు వైధవ్యం, మూడోది బాల్య వివాహం. ఈ 3 సిస్టముల ద్వారా అంతర్వివాహం అనే దాన్ని పటిష్టం చేసుకోవడం కోసం అప్పుడు సమాజం అనేది ముందుకు రావడం జరిగింది. దాంతోపాటు స్త్రీకి స్వేచ్ఛ అనేది లేకుండా చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఈ అంతర్వివాహం అనే సిస్టమ్ని కరెక్ట్గా తీసుకెళ్లాలంటే, పురుషుడు దాన్ని కరెక్ట్గా ఫాలోఅప్ చేసుకుంటూ వెళ్ళాలంటే స్త్రీ అనే ఈ 2 స్త్రీ పురుషుల దాంట్లో స్త్రీకి స్వేచ్ఛ అనేది లేకుండా చేయాలి.
స్వేచ్ఛ అనేది లేకుండా చేయాలంటే స్త్రీ ఒక భర్తకు కట్టుబడి ఉండాలి అనే ఒక నియమాన్ని తీసుకొని రావాలి. ఈ నియమాన్ని తీసుకొని రావాలంటే వాళ్ళకి పాతివ్రత్యం అనే ఒక సిస్టమ్ని అలవాటు చేయాలి. ఈ సిస్టమ్ని అలవాటు చేయాలంటే ముందే ఒక భర్తకే అప్పచెప్పాలి. అంటే ఇంకొక మగవాళ్ళ వైపు ఆలోచించడం కానీ, ఇంకొకరిని ఎవరిని ప్రేమించాలన్న ఆలోచన కానీ రాకుండా ఉండాలంటే వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలిసేలోపే చిన్న వయసులోనే పెళ్లి చేయాలనే సిస్టమ్ ఒకటి కూడా అవసరం. కాబట్టి బాల్య వివాహాలు అనేది దాని నుంచి తీసుకొని రావడం జరిగింది అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక విశ్లేషణ తీసుకొచ్చారు. అదేవిధంగా దానికి ఇంకా కంటిన్యూషన్ చేసే క్రమంలో ఈ వ్యవస్థ అనేది ఎలా వచ్చింది, ఇది ఎవరు తీసుకొని వచ్చారు, అసలు ఈ సిస్టమ్ అనేది ఎలా పెట్టాలనుకున్నారు, ఈ సిస్టమ్ వల్ల భవిష్యత్తులో ఈ అంతర్వివాహం వల్ల కులం అనే ఒక దడిని ఎలా తీసుకొని రావడానికి అవకాశం వచ్చింది, దీన్ని ఎవరు తీసుకొచ్చారు అనే దాన్ని మళ్ళీ ఇంకా డెప్త్కి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ అనలైజ్ చేయడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే, సమాజం అంటే కొంతమంది వ్యక్తుల కలయిక సమాజం కాదు, కొన్ని వర్గాల కలయికే సమాజం. ఈ వర్గం అనేది ఏ వర్గానికి ఆ వర్గం డివైడ్ అయ్యి ఉండకుండా ఈ వర్గం నుంచి ఈ వర్గం, ఈ వర్గం నుంచి ఈ వర్గం అనేది మార్పులు జరుగుతుండేది. ఉదాహరణకి ప్రపంచం అంతట్లోనే అదేవిధంగా మన భారతదేశంలో కానీ ఈ కుల వ్యవస్థ అనేది పుట్టడానికి ముందు, ఈ సిస్టమ్ అనేది తయారవడానికి ముందు భారతదేశం లోపల ఎలా ఉండేదంటే, ఎవరు ఏ వృత్తిలోనైనా ఉండేవారు, ఆ వృత్తి వాళ్ళకి నచ్చకపోతే మరో వృత్తిలోకి మారుతూ ఉండేవారు. ఇది జన్మతహాగా వచ్చింది కాకుండా వాళ్ళ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని వచ్చేది. ఉదాహరణకి ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఒక కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలని రూల్ లేదు, అదేవిధంగా ఒక డ్రైవర్ కొడుకు డ్రైవర్ అవ్వాలని లేదు, ఒక గుమస్తా కొడుకు గుమస్తా అవ్వాలని రూల్ లేదు. ఎవరికి పుట్టిన వాళ్ళైనా సరే వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి మారుతూ ఉంటుంది. ప్రస్తుత బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగంలో ఉన్న సిస్టమ్ ప్రకారం ఇది కంటిన్యూ అవుతుంది. ఇదే విధంగా పూర్వకాలంలో కూడా కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినా ప్రపంచం అంతటిలాగే మన దేశంలో కూడా ఈ వ్యవస్థ ఏదైతే వర్ణానికి సంబంధించిన వ్యవస్థ లేదా ఈ వృత్తులకు సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉందో అది మారుతూ ఉండేది. ఉదాహరణకి ఒక సైనికుడు అనేవాడు రైతుగా కూడా ఉండేవాడు. ఈ రైతుగా ఉండాలనుకున్నవాడు తర్వాత వ్యాపారవేత్తగా మారేవాడు, లేదా వ్యాపారవేత్తగా మారినవాడు ఆ తర్వాత ఒక రాజుగా రూపాంతరం చెందేవాడు. ఈ రాజుగా రూపాంతరం చెందినవాడు ఆ తర్వాత క్రమంలో మళ్ళీ ఒక వ్యాపారవేత్తగానో లేదా ఒక రైతుగానో లేదా ఒక కార్మికుడిగానో ఇలాగ మారుతూ ఉండేవారు. వాళ్ళ పిల్లలు సక్రమైన చేయలేకపోతే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళేసరికి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లోకి వెళ్ళిపోయారు. ఇది ఒకదాని నుంచి ఒకదానికి మార్పు అనేది జరుగుతుండేది. ఇలా మార్పు జరిగే క్రమంలోనే ప్రపంచం అంతట్లోనే ఇలా జరుగుతుండే క్రమంలో మన భారతదేశంలో కూడా ప్రధానంగా 4 వ్యవస్థలు అనేవి నడుస్తుండేది. దీంట్లో బ్రాహ్మణీయ వ్యవస్థ అనేది పురోహిత వర్గం కింద, అంటే ఆలోచనాపరుల కింద లేదా విధానపరమైన సిద్ధాంతాలను తెలియజేసే వాళ్ళ కింద, ఒక మేధావులు పరంపర కింద ఒక వర్గం కింద తీసుకుంటే వాళ్ళది బ్రాహ్మణీయ వ్యవస్థ కింద వచ్చింది. దాని తర్వాత సైనిక వ్యవస్థ అంటే ఏంటంటే ఆ సమాజాన్ని రక్షించుకోవడం కానీ, కాపాడుకోవడానికి కానీ, లేదా రాజరికాన్ని నడిపించుకోవడం కానీ, ఈ విధంగా బ్రాహ్మణ తర్వాత క్షత్రియ సైనిక వ్యవస్థ అనేది నడిచింది. దీని తర్వాత వ్యాపార వర్గం, వైశ్య వర్గం, వీళ్ళ వ్యాపారాలను కట్ట చేసుకునే వాళ్ళ వర్గం అంతా కూడా వ్యాపార వర్గం కింద నడిచింది. దాని తర్వాత ఈ చేతి వృత్తులు కానీ లేదా శ్రామిక వర్గం అనేది కూడా నడుస్తూ ఉండేది. ఈ 4 వర్గాలు ఇటు నుంచి ఇటు మారుతూ ఉండేవి. కొన్ని వందల సంవత్సరాల వరకు మారుతూ ఉండేవి. వ్యాపారం చేయగలిగే వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేయలేకపోతే శ్రామిక వర్గం కిందకి దిగిపోయేవారు. ఈ శ్రామిక వర్గం దిగిపోయిన వాళ్ళు శక్తి సామర్థ్యాలను వినియోగించుకోగలిగితే వాళ్ళు రాజులుగా రూపాంతరం లేకపోతే ఒక క్షత్రియులుగా రూపాంతరం చెందేవాళ్ళు. దీంట్లో ఈ కింద వర్గం నుంచి పై వర్గం దాని నుంచి ఒకదానికి అనేది మారుతూ ఉండేది. ఇది సామర్థ్యాన్ని బేస్ చేసుకొని నడుస్తుండేది తప్ప ఒక కులాన్ని లేదా ఒక పుట్టుకను బట్టి అనేది వచ్చేది కాదు. అయితే ఈ క్రమంలోనే ఇది ఒకదానికే ఎలా స్థిరపడింది అనే దానికి సంబంధించి వస్తే ఎక్కువ మంది విశ్లేషించి ఇది ఏం తీసుకొస్తారంటే, మనువు అనే అతను తీసుకొచ్చిన వ్యవస్థ ద్వారా ఈ యొక్క కుల వ్యవస్థ అనేది స్థిరీకరించబడింది అని చెప్తారు. దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పారంటే, ఈ మనువు అనే వ్యక్తి చాలా భయంకరమైన వ్యక్తి. ఇతను దాదాపు సమాజాన్ని చీల్చడంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా దీన్ని శాశ్వతీకరణ చేయడానికి చాలా బలమైన పని చేయగలిగాడు. ఇతను చాలా గట్టి వ్యక్తి అని చెప్తాడు. అదే క్రమంలో ఇతను భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా ఇతని ప్రేతాత్మ ఈ భారతదేశ సమాజంలో ఇప్పటికీ కూడా తిరుగుతూనే ఉంది. భవిష్యత్తులో ఇంకొంతకాలం కూడా తిరిగే అవకాశం ఉంది. ఈ కుల వ్యవస్థ, అంతర్వివాహ వ్యవస్థ ఏదైతే కొనసాగుతుందో ఇది కొనసాగుతున్నంత వరకు కూడా ఈ మనువు ప్రేతాత్మ అనేది తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుల వ్యవస్థనే స్థాపించింది అయితే మాత్రం మనువు కాదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకం ద్వారా చెప్పాడు.
ఈ మనువు ఈ వ్యవస్థ ఏదైతే అప్పటికే ఉందో దీన్ని ఒక క్రమబద్ధీకరణ చేసి దీన్ని ఒక సిద్ధాంతీకరణ తీసుకొచ్చిన వాడు మనువు తప్ప అంతకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ కుల వ్యవస్థ అనేది రూపొందించడం జరిగిందని చెప్పారు. ఇక మరో పాయింట్ మన పెద్దలు మిత్రులు ఎక్కువ చెప్పేది, ఈ వ్యవస్థను తయారు చేసిందంతా కూడా అందరికీ ఆపాదించింది అందరూ కూడా బ్రాహ్మణులు అనేది ఒకటి తీసుకొస్తారని చెప్పారు. అయితే దాన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పుస్తకం ద్వారా ఖండించారు. మొత్తం అఖండ ఇంత పెద్ద ప్రాంతంలో ఇంత పెద్ద దేశంలో దీన్ని అంతటినీ ఒక చిన్న సమాజమైనటువంటి బ్రాహ్మణ సమాజం ఇంతమంది మీద అజమాయిషీ చలాయించి వీళ్ళందరికీ కులాలను అంటగట్టే పరిస్థితి అయితే వీళ్ళు చేశారు అని అడిగితే వీళ్ళకి లేని శక్తిని వీళ్ళకి మనం ఆపాదించినట్టు అవుతుంది. కాబట్టి ఎంతమందికి వీళ్ళు చేయలేదు, కానీ ఇంతమంది చేయడానికి ఒక మూలం అయ్యారు వీళ్ళు. అంటే ఎలాగంటే 4 సిస్టమ్స్ కింద ఉండేవి. అంటే ఒకళ్ళు తెలివైన వర్గం, ఒక శక్తి గల వర్గం, వ్యాపార వర్గం, శ్రామిక వర్గం కింద ఇటు నుంచి ఇటు మారే క్రమంలో ఈ బ్రాహ్మణులు అంటే ఎవరైతే తెలివైన వర్గం, ఆలోచన పరుల వర్గం కింద, బ్రాహ్మణీయ పురోహిత వర్గం కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు దడికట్టుకున్నారు. అంటే ఈ అంతర్వివాహ వ్యవస్థ సిస్టమ్ అనే దాన్ని ముందుగా తయారు చేసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ దీని నుంచి విశ్లేషణ తీసుకొచ్చారు. ముందుగా తయారు చేసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, బాబాసాహెబ్ చెప్పిన మాట ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, ఈ వ్యవస్థ అంతట్లోని కూడా అత్యంత ఎత్తు అంటే ఉన్నత స్థాయిలో ఉన్న ఈ కుల వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా అడిగితే ప్రస్తుతం మన భారతీయ సమాజంలో బ్రాహ్మణులు. ఎవరైనా సరే తయారు చేసుకున్న వాళ్ళు వాళ్ళ ఉన్నత స్థానాన్ని ఆపాదించుకుంటారనేది అందరికీ తెలిసిన విషయమే, బ్రాహ్మణులు. అదేవిధంగా ఈ అంతర్వివాహ వ్యవస్థను ఈ రోజుకి కూడా చాలా పటిష్టంగా అమలు జరుపుతున్న వాళ్ళు ఎవరైనా అడిగితే బ్రాహ్మణులు. ఈ కోణంలో మనం దాన్ని బట్టి విశ్లేషణ చేసుకుంటే ఈ అంతర్వివాహ వ్యవస్థ అనే దాన్ని స్థాపించింది బ్రాహ్మణులుగా మనం అనుకోవచ్చు అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు. సరే, బ్రాహ్మణులు వాళ్ళ కులాన్ని వాళ్ళు లిమిటెడ్ చేసుకొని అంతర్వివాహం చేసుకొని వాళ్ళే పెళ్ళిళ్ళు చేసుకుంటాం, మేము బయటికి వెళ్ళాం, మేము ఇంక మా పిల్లలు కానీ మా పిల్లలు కానీ మేమే ఆలోచన పరులుగా సిద్ధాంతకర్తలుగా ఉండిపోతామని వాళ్ళు చెప్పుకున్నంత మాత్రాన మిగిలిన వాళ్ళంతా దానికి అంగీకరించాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ మరి ఎందుకు అంగీకరించారు? దీన్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా విశదీకరించాడు లోపలికి. దీనికి ఏం చెప్పాడంటే, ఉదాహరణకి దీంట్లోనే ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకొచ్చారంటే, ABCD అనే 4 వర్గాలు ఉన్నాయనుకుందాం. దాంట్లోపల ఈ 4 వర్గాలు ఒకరి నుంచి ఒకరు సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళకి ఒక కొన్ని యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉదాహరణకి ఏ అనేది చాలా కీలకమైనది, ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. దాని తర్వాత పాత్ర కీలకమైనది B పోషిస్తుంది, దాని తర్వాత C పోషిస్తుంది, దాని తర్వాత D పోషిస్తుంది. దీంట్లో వీళ్ళిద్దరూ కీలకమైన పొజిషన్లో ఉన్నారు ABలు దానికి సంబంధించి. ఈ ABలు అనేవాళ్ళు ప్రధానంగా ఒకరికొకరు సత్సంబంధాలు కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ A అనేది AB రెండాటిలోనే తీసుకుంటే ఈ రెండాట్ల మధ్య ప్రధానంగా కనుక సంబంధాలు నడుస్తుంటే A తనకు తాను దడి కట్టుకుందంటే ఆటోమేటిక్గా B ఏమవుతుంది, ఈ ABలోంచి A అనేది ఇంకొకరిని ఎవరిని లోపలికి రానివ్వట్లేదు, మేము ఒక సమాజం అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆటోమేటిక్గా వీళ్ళకి వేరే మార్గం లేకుండా వీళ్ళు దడిగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇద్దరు ఉన్నప్పుడు దాంట్లోంచి ఒకరు నువ్వు నా దగ్గరికి రావద్దంటే ఆటోమేటిక్గా రెండోవాడు ఒంటరి కింద అయిపోయినట్టే, ఇతను ఒంటరిగా అలా అనుకున్నప్పుడు. అలాగా మొదటగా బ్రాహ్మణ వ్యవస్థ తనను తాను లిమిటెడ్ చేసుకొని అంతర్వివాహం అనేది బ్రాహ్మణుల్లో మొదట ప్రారంభించుకున్నారు. వాళ్ళే పెళ్లి చేసుకుంటాం తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికీ కూడా మేము పెళ్లి చేసుకోవడానికి ఎదరికి వెళ్ళాం అని చెప్పి వాళ్ళ పెట్టుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది ఎలా నడిచిందో దీని నుంచి ఆటోమేటిక్గా వెనక్కి రెండో వర్గం ఏదైతే ఉందో క్షత్రియులు, వాళ్ళు కూడా ఈ సమాజంలో కొంచెం ఉన్నతమైన స్థానంలో ఉంటున్నారు. కాబట్టి వీళ్ళు కూడా మేమే అంతర్వివాహం అనేది ఏర్పాటు చేసుకొని బయటకు ఎక్కడికి వెళ్లకుండా మేమే ఉంటాం, మా తరతరాల వరకు కూడా మేము ఇదే నడుస్తుంది, సామర్థ్యాన్ని బట్టి కాకుండా పుట్టుకుని బట్టి మేము ఇది సిస్టమ్ని కంటిన్యూ చేసుకుంటామని చెప్పి ఈ రెండో వర్గమైన క్షత్రియ వర్ణం కూడా కులంగా మారడం జరిగింది. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చిన అనలైజేషన్లో ఎక్కువ కులాలు ఆవిర్భవించింది దేని నుంచి అని అడిగితే బ్రాహ్మణ క్షత్రియుల నుంచి. బ్రాహ్మణ వర్ణం బ్రాహ్మణ కులంగాను, క్షత్రియ వర్ణం క్షత్రియ కులంగాను మారింది. అయితే ఎక్కువగా కులాలు అత్యధిక సంఖ్యలో కులాలుగా మారినవి అయితే మాత్రం వైశ్య కులం, శూద్ర కులం, వైశ్యవర్ణం, శూద్రవర్ణం ఈ 2 వర్ణాలు కూడా అత్యధిక కులాలుగా ఎక్కువగా రూపాంతరం చెందడం జరిగింది అని చెప్పారు. అయితే మరి మిగిలిన కులాలు ఏదైతే ఉన్నాయో ఇవి ఎలా వచ్చినాయి
అనేదానికి కూడా ఎలా తీసుకొచ్చారంటే ఈ ఈ ఎవరికి వాళ్ళే దడి కట్టుకొని వాళ్ళకి వాళ్ళు సపరేట్ అయిపోయి ఈ అంతర్వివాహం అనే సిస్టమ్ లోపలికి ఇనుబడింపజేసిన తర్వాత ఆ సిస్టమ్ను కంటిన్యూ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఒకవేళ ఇన్ కేసు ఆ కంటిన్యూ అవ్వకుండా కనుక ఆగిపోతే ఈ వ్యవస్థ పునాదులు దెబ్బతింటాయి. కాబట్టి దీన్ని వ్యతిరేకంగా ఎవరైనా అంతర్వివాహాలను దాటి బహిర్వివాహం అంటే బయట వాళ్ళని చేసుకునే సిస్టంలోకి కనుక వెళ్తే వాళ్ళని చాలా క్రిటికల్గా పనిష్ చేసేవారు. ఒకసారి ఒక రకంగా ఆ సంఘం నుంచి లేదా ఆ సమూహం నుంచి వెలివేసే పరిస్థితి తీసుకొచ్చేవారు. అలా వెలివేసిన తర్వాత వాళ్ళు వేరే ఏ సమూహం లోపలికి కూడా వాళ్ళని చేర్చుకోరు. ఒక దాని నుంచి వెలివేసిన తర్వాత మరో సమూహం లోపలికి చేర్చుకోరు. ఇలా చేర్చుకోకపోతే ఏమవుతారంటే వేరే బహిర్వివాహం చేసుకొని వెలివేయబడి బయటకు వచ్చేసిన వాళ్ళంతా కూడా వేరే ఏ కులం లోపలికి చేర్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళే ఒక సపరేట్ కులంగా మారిపోయే పరిస్థితి వస్తుంది. అలా సపరేట్ కులంగా మారిపోయిన వాళ్ళు కూడా అనేక కులాలుగా ఆవిర్భవించడం జరిగింది. ఈ సపరేట్ కులంగా వచ్చిన వాళ్ళు కూడా ఒక కులం కింద వాళ్ళు మార్చుకొని ఆ తర్వాత తరాల లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకొకరిని ఎవరిని కూడా రానవని పరిస్థితి నడిచింది. ఇలాగ కొన్ని తరాల వరకు నడిచే సమయంలో ఈ అంతర్వివాహం అనేది ఏం చేసిందంటే ఎవరికి వాళ్ళకే సపరేట్ కులాల కింద లేదా సపరేట్ వర్గాల కింద తీసుకొచ్చి అది స్థిరీకరణ చేయడం అనేది జరిగిందనేది బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చారు. ఇలా ఈ విధంగా ఈ కులం అనేది ఆవిర్భవించడానికి ప్రధానమైన కారణం ఏంటని చూసుకుంటే అంతర్వివాహం ఎవరికి వాళ్ళే పెళ్లి చేసుకోవాలి అనే సిస్టమ్ అనే దానివల్లే ఇది నడిచింది అని చెప్పారు. దీనికి నేను డైరెక్ట్గా పర్సనల్గా చూసిన కొన్ని విషయాలు చెప్పాలంటే మిత్రులారా, మా ఇంటి దగ్గరలో మంగళ కులానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకసారి మా ఇంటి దగ్గరికి ఏదో పని మీద వచ్చినప్పుడు వాళ్ళు మామూలు మాట్లాడుతున్నారు. మాటల సందర్భంలో మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయికి పెళ్లి వివాహం ఏదో నిశ్చయమైంది, అది తర్వాత క్యాన్సిల్ అయింది అన్నారు. ఏంటి అంతా ఓకే అన్నారు కదా, మళ్ళీ ఎందుకు క్యాన్సిల్ అయిందని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే మామూలు అంతా ఓకే అనుకున్నాము, తర్వాత ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మా దాంట్లో వేరే ఒప్పుకోలం అంటే అన్నారు. వేరే ఒప్పుకోలం అంటే మంగళ్ళు కాదండి అని అడిగా. మంగళ్ళే, కానీ మంగళ లోపల చాలా రకాలు ఉంటాయి. దాంట్లో లోపల మాది వేరు, మాది ఆ టాప్ కేటగిరీ దాంట్లో ఉంటాం, వాళ్ళది తక్కువ దాంట్లో ఉంటుంది, అందుకోసమే చేయలేదు, క్యాన్సిల్ చేసామన్నారు. అంటే మనకందరికీ తెలిసిన కులం మంగళ కులం అనేది ఒకటే అని తెలుసు, కానీ దాంట్లో లోపల కూడా చాలా రకాలు ఉంటాయి. ఇదే పద్ధతిలో కొంచెం డెప్త్కి వెళ్తే ఇప్పుడు మాల కులానికి సంబంధించిన నేను ఏదైతే ఉన్నానో మా తాతయ్య నా చిన్నప్పుడు ఇప్పటికీ కూడా గుర్తుంది. ఇప్పుడు మనకు తెలిసిన మాలల్లో మాలమాటీట్లు, మాలదాసర్లు, మాల్లో అనే 3 కులాల కింద మనం చెప్తాం. మాలల్లో కూడా 3 వర్గాలు ఉన్నాయని చెప్పి వాస్తవానికి ఇంతకుముందు 5-6 వర్గాల కింద ఉండేయంట. ఇవి ఏ వర్గం వాళ్ళు ఆలే తప్ప మాలల్లో కూడా మాలదాసర్లు కానీ లేదా మాలదాసర్లు ఇంకొక దాంట్లో లోపల ఉన్నదాన్ని కానీ ఇలా ఈ కమ్యూనిటీలో వీళ్ళని కూడా చేసుకుంటేవారు కాదు, వాళ్ళే చేసుకుంటేవారు, మిగతా వాళ్ళని చేసుకోవడానికి ఇష్టపడేవారు కాదు. అంటే ఎంత బలంగా ఇది ఏర్పడింది అనేది చూసుకోవచ్చు. దీంట్లో లోపల కూడా ఇందాక చెప్పిన సతీ సాగమనం, బాల్య వివాహం, బలవంతపు వైధవ్యం, ఈ సిస్టములు అనేవి ఎక్కువ శాతం బ్రాహ్మణుల్లోని మాత్రం ఉంటుంది. ఎందుకంటే బ్రాహ్మణులే సృష్టించారని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అని తీసుకొచ్చింది కూడా ఎక్కువ శాతం ఈ సతీ సాగమనాలు ఎక్కువ జరిగింది బ్రాహ్మణుల్లోని, లేదా బ్రాహ్మణులకు దగ్గరగా ఉన్న మరొక వర్గం ఈ క్షత్రియుల్లో కానీ లేదా వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళకే ఈ బాల్య వివాహాలు కానీ లేదా బలవంతపు వైధవ్యాలు కానీ సతీ సాగమనాలు కానీ ఈ 3 కూడా బ్రాహ్మణులకి లేదా బ్రాహ్మణుల దగ్గరగా ఉన్న కులాలకి చాలా బలంగా ఎక్కువగా అమలు జరిగాయి. ఇంకా కొంచెం దూరంగా వెళ్ళిన కులాల దగ్గరికి వస్తే మళ్ళీ కొంచెం ఇంకా ఎదరకు వస్తే అంటే శూద్రులు లేదా ఇంకా ఎగువ శూద్రులు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి సతీ సాగమనాలు అనేవి లేవు. బాల్య వివాహాలు, బలవంత వైధవ్యాలు అనేవి ఇంకా కొంచెం దూరం కులాల దగ్గరికి వచ్చేసరికి ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం కులాల దగ్గరికి వచ్చేసరికి ఈ బలవంత వైధవ్యాలు లేవు, కానీ బాల్య వివాహాలు అనేవి ఉన్నాయి. ఇంకా కొంచెం దూరం కులాల దగ్గరికి వచ్చేసరికి సతీ సాగమనాలు లేవు, బలవంతపు వైధవ్యాలు లేవు, బాల్య వివాహాలు కూడా తక్కువగా ఉన్నాయి, కానీ ఈ కుల వ్యవస్థ మీద కొంత అభిమానం అనేది ఉంది. ఇలాగా బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఈ కులాలని సృష్టించారో అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ అనేది కూడా తీసుకొచ్చినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇది తీసుకుని రావడం జరిగింది. వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఈ 3 సిస్టంలు అంతర్వివాహంలో ప్రధానంగా నిలబడడానికి తీసుకొచ్చిన ఈ 3 సిస్టంలో కరెక్ట్గా అమలు జరిపేవాళ్ళు. అది అలా కిందకు వచ్చినప్పుడు ఇంకా కొంచెం తగ్గేది, ఆ 3 2 అయ్యేది.
ఇంకా కిందకి వచ్చేటప్పటికి ఆ 2 ఒకటి అయ్యింది, ఇంకా కిందకి వచ్చేటప్పటికి ఆ 3 వాటి మీద గౌరవం ఉండేది తప్ప 3 జరిగేవి కాదండి. ఈ సిస్టమ్లు అనేవి ఇలా తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ అంతా కూడా ఈ ఆర్డర్ లోపల వచ్చింది. ఎప్పుడైతే అంతర్వివాహ వ్యవస్థ అనేది పోయి బహిర్వివాహ వ్యవస్థ అనేది వస్తుందో, అంటే ఏ కులంతో ఏ కులం సంబంధం లేకుండా అందరం సమానమే అనే విధంగా ఎవరినైనా పెళ్లి చేసుకునే వ్యవస్థ వస్తుందో, ఈ వేరే కులం వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఏ కులం అని చెప్పాలంటే కొంచెం కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. వీళ్ళ మళ్ళీ ఇంకొకరు ఈ సంబంధం లేకుండా ఇంకొక కులం చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలకు కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడైతే ఇలాగా ఈ అంతర్వివాహం అనే సిస్టమ్ పోయి బహిర్వివాహం అనే సిస్టమ్ క్యాజువల్గా, అంటే ఏదో ఉద్యమూల అన్నట్టు కాకుండా, ఏదో నేను ఆదర్శంగా చేసుకున్నానో లేదా ఇంకొకటి అన్న కాకుండా జనరల్గా చేసుకుంటే ఏమైంది అన్న పద్ధతిలో బహిర్వివాహం వ్యవస్థ అనేది ఎప్పుడైతే వచ్చిందో, ఈ అంతర్వివాహ వ్యవస్థ కూలిపోతే ఆటోమేటిక్గా కుల వ్యవస్థ కూడా కూలిపోతుందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఎనలైజేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ ఎనలైజేషన్కి సంబంధించిన పుస్తకమే ఈ భారతదేశంలో కులాలు, వాటి పుట్టుక, పనితీరు, అభివృద్ధి అనే దాని వల్ల తీసుకొచ్చారు. ఇదంతా తీసుకొచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పారంటే, ఈ ఎనలైజేషన్ ఇప్పుడు దాకా జరిగిన అన్ని ఈ వాటికన్నా కూడా ఇది కరెక్ట్ అయిన ప్రొసీజర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కులానికి సంబంధించి పరిశీలన చేసిన వాళ్ళందరూ కూడా రైలు పట్టాల మీద కాకుండా వేరే వేరే చోట్ల నుంచి ప్రయాణం చేసింది. ఇప్పుడు నేను చేసిన ఎనలైజేషన్ ద్వారా ఈ రైలుని పట్టాల మీదకి ఎక్కించగలిగాను. దీన్ని ఇంకా ఎక్కువ ఎనలైజేషన్ చేస్తే, ఇంకా డెప్త్గా ఆలోచించగలిగితే, ఇంకా కొంచెం బాగా లోపలికి వెళ్ళి పరిశీలన చేయగలిగితే మరిన్ని విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ విషయం ఇంతకన్నా బెటర్గా ఎవరో ఒకరు చెప్పే పరిస్థితి వస్తే ఖచ్చితంగా నేను తీసుకున్న ఈ విశ్లేషణని నాకు నేనే తప్పని చెప్పుకోగలుగుతానని చెప్పి చివరిలో ఒక మాట చెప్పారు. అది బౌద్ధంలో భగవాన్ బుద్ధుడు చెప్తారు ఒక మాట, ఏ విషయాన్నైనా పరిశీలించిన తర్వాతే మనం దాన్ని అంగీకరించాలి. ఒకవేళ పరిశీలించిన విషయం నీ దగ్గరకు వచ్చినా సరే దాన్ని పునఃపరిశీలించిన తర్వాతే నువ్వు దాన్ని నమ్మాలి తప్ప ఆల్రెడీ పరిశీలించిన విషయం నా దగ్గరకు వచ్చింది కదా అని నమ్మడానికి వీల్లేదు. అదేవిధంగా ఒక గొప్ప వ్యక్తి చెప్పారో లేకపోతే ఇంకొకరు చెప్పారో లేకపోతే ఇదని చెప్పి మనం దేన్ని నమ్మడానికి వీల్లేదు. మనం పరిశీలించుకున్న తర్వాత మాత్రమే దాన్ని అంగీకరించాలని చెప్పి భగవాన్ బుద్ధుడు చెప్పిన మాటనే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చివరిలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనం అనేక విషయాలను మనం పరిశీలనలోకి తీసుకొని ఉండొచ్చు. ఆ క్రమంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఈ విషయాన్ని కూడా పరిశీలన చేసుకొని దీన్ని మనం ఇంకా కొంచెం డెప్త్గా విశ్లేషణ చేసుకున్నట్లయితే మనకు మరికొన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకున్నాను. నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు క్లారిటీ వచ్చిందో తెలియదు. ఎందుకంటే నేను మీకు క్లారిటీగా చెప్పడం కోసమే కొంచెం ఎక్కువగా కష్టపడ్డాను. ఇంత ఎక్కువ సబ్జెక్ట్ను కూడా ఎన్లార్జ్ చేసి తీసుకురావాల్సి వచ్చింది. మీరు ఇంకా కొంత ఎక్కువగా చూడాలనుకుంటే ఈ పుస్తకాన్ని మీరు పీడిఎఫ్లో కానీ లేదా బుక్ మీ దగ్గర ఉంటే బుక్లో చదవండి, లేదా నెట్లో పీడిఎఫ్లో అయినా తీసుకోండి. 1-2 సార్లు చదివితే అంత క్లారిటీగా అర్థం కాదు. కాబట్టి ఎక్కువ సార్లు దీన్ని చదవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాలన్నిటిని అందరూ అర్థం చేసుకుంటారని చెప్పి కోరుతున్నాను. జై భీమ్.